చేనేత మగ్గం మీద తయారైనటువంటి బట్టకేమో రేటు పెరుగుతుంది. ఈ పోటీలో మార్కెట్లో పోటీలో తట్టుకోలేక కాస్తో కోస్తో ఉన్నటువంటి ఈనాడు చేనేత మగ్గాల పని కూడా అంతమైపోయేటువంటి ప్రమాదం దాపురించింది. దీనికంతటికీ కారణం ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పద్దతులు. చేనేత కార్మికులు పట్టగొట్టి మిల్లు యజమానులకి, పవర్లూమ్ యజమానులకి ఊడిగం చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు ఏం భిన్నంగా లేదు. వాళ్లు కూడా ఆ విధంగానే ఉన్నారు. ఈ రోజు ఆప్కో కొనుగోలు చేసేటువంటి చేనేత బట్టలని కొనుగోలు చేయాల్సి ఉంటే నగిరి దగ్గర కొన్ని కోట్ల రూపాయలు సరుకు పవర్లూమ్ లో కొనుగోలు చేసి పట్టుబడ్డారు. చేనేత బట్ట అని ముద్రేశారు. అది పవర్లూమ్. దీని కేసు కూడా నడుస్తూ ఉంది. ఈ విధంగా ఇల్లీగల్ గా చేస్తున్నటువంటి తప్పుడు విధానాలకి, తప్పుడు పనులకి ప్రోత్సాహం ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం గాని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు గాని. అందులో పనిచేస్తున్నటువంటి పై ఉన్నతాధికారులందరూ కూడా లాలూచి పడి వాళ్ళకి ఉడిగిం చేస్తూ వాళ్ళ డబ్బులు ఇచ్చేటువంటి కకృతి పడేటువంటి ఆ డబ్బు కోసం అమ్ముడుపోయి ఉన్నారని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఆప్కోకి 6 ఎకరాల 90 సెంట్లు గాంధీనగర్ లో చాలా సెంటర్ లో ఉన్నటువంటి భూమి. అక్కడ షెడ్లుని వీటన్నింటినీ కూడా చక్రధర్ కలెక్టర్ గారు ఉన్న టైంలో 2020లో ఆ భవనాలన్నీ కూడా కూలగొట్టించి ఇల్లీగల్ గా కూడగొట్టి దాన్ని అక్రమైనటువంటి పద్దతుల్లో ఈ రాష్ట్ర పాలక వర్గాల యొక్క ఊడిగం చేసేటువంటి వాళ్లు అక్కడ దాన్ని అన్యాక్రాంతం చేసి వేరొకరికి ఆర్డర్లు పాస్ చేస్తున్నారు. ఇది అన్యాయం, అక్రమం అని చెప్పేసి ఒక రిటైర్డ్ అధికారి, ఆప్కో అధికారి ఏవి రమణ గారు చాలా కాలంగా కొన్ని వేల అర్జీలు ప్రధానమంత్రికి గాని, అదేవిధంగా ముఖ్యమంత్రికి గాని వీళ్ళకందరికి కూడా కరస్పాండింగ్ చేసి ఇప్పుడు హైకోర్టులో కేసు కూడా వేసున్నారు. హైకోర్టులో కేసు వేసింది కలెక్టర్ చక్రధర్ గారు ఉన్నప్పుడు ఆర్టీఐ కింద ఆ స్థలానికి సంబంధించినటువంటి వివరాలు కావాలంటే ఈనాటికి కూడా ఇవ్వలేదు. మేము కూడా చేనేత కార్మిక సంఘం తరఫున 4 రోజుల నాడు ఆప్కో స్థలం దానికి సంబంధించినటువంటి జీవోలన్నీ కూడా ఇవ్వమని చెప్పేసి రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడుగున్నాం. ఇంతవరకు ఇచ్చిన పాపాను పోలేదు. ఈ విధంగా చక్రధర్ కలెక్టర్ టైంలో రూరల్ ఎమ్మెల్యే అండదండలతో మొత్తం ఇల్లీగల్ గా స్థలాన్ని అక్రమంగా బయట వాళ్ళకి అప్పజెప్పున్నారు. దీన్ని కూడా రద్దు చేయాలి. ఆ ప్రాంతంలో చేనేత అనుబంధ సంస్థలకి చేనేత పార్కు ఏర్పాటు చేసి అక్కడ నిర్వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.